ఈ రాశి వారికి 6వ శుక్రుడు, పంచమ స్థానంలో రవి శనేశ్వరుడు, చతుర్థ స్థానంలో బుధుడు రాహువు కుజుడు. గృహ సంబంధమైన అంశాలలో చికాకులు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉన్న చోట నుంచి మారి వేరే దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. వృత్తిపూర్వకంగా కావచ్చు, పిల్లల వ్యవహార రీత్యా కావచ్చు, ఏదో ఒక విధమైనటువంటి మార్పుని మాత్రం మీరు కోరుకుంటారు. ఆ మార్పు కూడా మీకు కలిసి వస్తుంది. సంతానానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను, వాళ్ళకు సంబంధించి కొన్ని విశేషాలను మీరు కొన్ని గట్టి ప్రయత్నాల తర్వాత మాత్రమే అవి నెరవేర్చుకోగలుగుతారు. అవి మీకు అనుకూలంగా మారతాయి. వాళ్ళకేదో నచ్చజెప్పే ప్రయత్నాలు కావచ్చు, సిఫార్సు చేసే ప్రయత్నాలు కావచ్చు, అవి కొంతకాలం గడిచిన తర్వాత మాత్రమే నెరవేరుతాయి. కొన్ని అవసరాల నిమిత్తం వస్తున్న ఆదాయం సరిపోవడం లేదన్న ఆలోచనలు ఎక్కువగా వేధిస్తాయి. ఇబ్బందికరమైన వాతావరణానికి గురి చేస్తాయి. అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తులు లేదా ధనం మనకు వస్తే కాలం కలిసొస్తుందన్న నేపథ్యంలో కొన్ని ఆలోచనలు ఉంటాయి. కానీ వస్తుందో రాదో అన్న తికమక వ్యవహారమే ఎక్కువగా ఉంటుంది. ఈ వారం పరిహారం: మంగళవారం రోజున శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 5 ప్రదక్షిణాలు చేసుకొని హనుమాన్ సింధూరు స్వామివారికి సమర్పించి, దాంతో స్వామివారికి అర్చన జరిపించి, ఆ సింధూరం బొట్టుని ప్రతిరోజు నుదుటన ధరించండి. ప్రత్యేకించి సాయంత్రం 5:30 నుండి 7:30 ఆ సమయ కాలంలో హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకాన్ని పఠించండి. తద్వారా మంచి జరుగుతుంది. ఈ వారం స్త్రీలకు కుటుంబ వ్యవహారాలలో చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీరు అవ్వవలసినటువంటి కార్యక్రమానికి 50 రూపాయలకి 80 రూపాయలు ఖర్చు పెట్టినా అవతల వాళ్ళ మొహంలో గాని, వాళ్ళ ఆలోచనలో గాని, మీరేదో వాళ్ళకి ఎక్కువ చేసినట్టుగా గాని, ఒక తృప్తికరమైనటువంటి విషయం కానీ ఏమీ ఉండకపోవచ్చు. ఎంతసేపు ఎక్కడ వెలితి ఉందో అక్కడే పట్టుకొని వేళ్లాడటము, ఏదో ఒక మాట అనటము, చురకలు వేయటం తప్ప ఇతరితర జరుగుతున్న మంచి గురించి మాత్రము మాట్లాడే విధంగా గాని, ఆనందించే విధంగా గాని ఉండకపోవచ్చు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. అనుకోని కొన్ని సందర్భాల వలన, కారణాల చేత కొంతకాలం ఇంటి నుంచి దూరంగా వెళ్ళి ఉంటే బాగుంటుంది. ఓ విహారయాత్ర కావచ్చు, దైవ కార్యక్రమాలు కావచ్చు, అందులో పాల్గొందాము, కాస్తంత మనశ్శాంతి వస్తుందేమోనని ఈ విధమైన ఆలోచనలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6.